సీనియర్ హీరో రాజశేఖర్ కెరియర్ ఏమంత ఆశాజనకంగా లేదు. చూస్తుంటే హీరోగా ఆయన కెరియర్ ముగిసిన భావన కలుగుతోంది. గరుడ వేగ చిత్రం తర్వాత ఆయనకు హిట్ లేదు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గరుడ వేగ మంచి విజయం సాధించింది. అనంతరం కల్కి టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ చేశాడు. హనుమాన్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కల్కి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు. దయ్యం, శేఖర్ అనే 2 చిత్రాలు చేశాడు. ఇవి ఎప్పుడు వచ్చిపోయాయో కూడా తెలియదు. హీరో రాజశేఖర్ కి క్యారెక్టర్ విలన్ రోల్స్ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. నితిన్ హీరోగా గత ఏడాది విడుదలైన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రంలో రాజశేఖర్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన జైల్లో ఖైదీగా కనిపించారు. హీరోగా ఆఫర్స్ లేని రాజశేఖర్ వద్దకు ఒక క్రేజీ ప్రపోజల్ వచ్చిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రాజశేఖర్ తో ఒక డీల్ చేసుకుందట. 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ తో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారట. రాజశేఖర్ హీరోగా నటిస్తున్నారట. ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తారట. ఓ కథను సిద్ధం చేసుకున్న గ్యారీ బీహెచ్ అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులకు వినిపించారట. వాళ్లకు కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే చేశారట. ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు రాజశేఖర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. రాజశేఖర్ తో పాటు మరో 2 యంగ్ హీరోలు ఈ చిత్రంలో నటిస్తారట. ఈ మేరకు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న రాజశేఖర్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అనడంలో సందేహమే లేదు. రెమ్యునరేషన్ కూడా గట్టిగా ముట్టే అవకాశం కలదు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.